ప్యాడీ వరి ఈ ఎకరం భూమి ఉందండి. మీరేం చేయమన్నాను నేను, గట్టును 5 అడుగులు మట్టి నింపాలి. ఇదంతా గట్టును వైడెన్ చేయాలి. 4 వైపులో చేయడం వీలు కాకపోతే కనీసం 2 వైపులో చేయండి గట్టు. ఇదంతా ప్యాడీ వేసుకుంటారు. ఈ గట్టును 5 అడుగులు, ఈ 5 అడుగులు చేసి ఈ వైపు ఈ బార్డర్లో 4 అరటి మొక్కలు నాటండి. ఇక్కడ కూడా ఈ బార్డర్లో పప్పాయ అది నాటండి, 2-3 మొక్కలు. ఇటు కూడా జామ, ఈ పండ్ల చెట్లు వచ్చాయి. ఈ పండ్ల చెట్ల పక్కకు ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఈ వరుస తీగజాతి కూరగాయలు పెట్టండి, దుంపజాతి సగం పెట్టండి, మిగతా ఆకుకూరలు పెట్టండి. ఇక్కడి వరకు వంగ పెట్టండి, ఇక్కడ వరకు టమాటాలు పెట్టండి, మిరప పెట్టండి, బెండ పెట్టండి, గోరుచిక్కుడు పెట్టండి. అంటే ఎన్ని కూరగాయలు వచ్చాయో చూడు. తీగజాతి వచ్చింది, ఆకుకూరలు వచ్చాయి, కూరగాయలు వచ్చాయి, పండ్ల చెట్లు వచ్చాయి. ఇంకా ఇది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాయండి. జామ, పప్పాయ, అరటి. ఇది అరటి గెల కాగానే మళ్ళీ దాని పిలకలు వచ్చేస్తాయి, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కూరగాయలు అయిపోయి అంటే అది అయిన తర్వాత మళ్ళీ కొత్త కూరగాయలు వేసుకుంటావు. ఇది వరి ఉంటుంది. ఈ 2 సైడ్లో నువ్వు చేసిన దానికి జస్ట్ ఒక 10 సెంట్ల నుంచి 20 సెంట్లు మ్యాక్సిమం, 40-90 సెంట్లు వరి నీ వరికే ఉంటుంది. ఈ కందకంలో చేపలు పెంపకం చేస్తున్నారు. ఇక్కడ ట్రాక్టర్ పోవడానికి బండు దగ్గర ఇక్కడ గ్యాప్లో ఇక్కడంతా మళ్ళీ యథావిధిగా కల్టివేషన్ చేస్తున్నారు. సో ఇది నీకు వరి చేలు ఉండి కూరగాయలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళు మాత్రము బండు వైడనింగ్ చేసి ఇవన్నీ పెట్టుకోగలిగితే మీకు నిరంతరము ఆదాయము, మీ ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలన్నీ, అవన్నీ కూరగాయలు మీరేం తింటారు, అన్నీ అమ్ముకోవడానికి కూడా వస్తాయి.